సో JEE 2027 కి మీరు ఇప్పుడే ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేస్తే మేక్ షూర్ దట్ ఈ బేసిక్స్ నేను ఏవైతే చెప్తున్నానో ఇవి కంప్లీట్ గా క్లియర్ గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఈ బేసిక్స్ లో మీరు కనుక కొంచెం టఫ్ గా ఫీల్ అవుతున్నారు అంటే తర్వాత వచ్చే చాప్టర్స్ కూడా మీకు కొంచెం డిఫికల్టీ వస్తుంది. సో ఇప్పుడు దిస్ ఇస్ ద టైం వేర్ యూ కెన్ ఇన్వెస్ట్ అండ్ స్టార్ట్ లెర్నింగ్ ఆల్ దీస్ బేసిక్స్. సో ఈ బేసిక్స్ మీద క్లియర్ గా మీకు ఫుల్ ప్లస్ క్లారిటీ ఉంటే దెన్ డెఫినెట్లీ మీకు వచ్చే రాబోయే చాప్టర్స్ అన్ని కూడా ఈజీగా అనిపిస్తాయి. సో అంత ఇంపార్టెంట్ బేసిక్స్ ఏంటి కెమిస్ట్రీలో అని అడిగితే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంట what's about the moles, atoms అంటే ఏంటి, molecules అంటే ఏంటి, moles అంటే ఏంటి, moles ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, డీప్ అవసరం లేదమ్మా, బేసిక్ క్యాలిక్యులేషన్స్. moles n equal to m by m గానీ, number of particles is equal to number of moles into Avogadro number గానీ, ఇట్లా బేసిక్ క్యాలిక్యులేషన్స్ మాత్రం కొంచెం చూసుకోండి. అండ్ నెక్స్ట్ యూ మస్ట్ బి వెరీ వెల్ అవేర్ విత్ వాలెన్సీస్ అండ్ కెమికల్ ఫార్ములా. ఇప్పుడు S బ్లాక్ ఎలిమెంట్స్ కానీ P బ్లాక్ ఎలిమెంట్స్ కానీ ఏదైనా ఒక ఎలిమెంట్ నేను మీకు చెప్పాను అంటే ఇమీడియట్ గా దాని వాలెన్సీ మీకు మైండ్ లో స్ట్రైక్ అవ్వాలి. ఏదైనా కాంపౌండ్, ఇప్పుడు సపోజ్ సోడియం సల్ఫేట్ అని చెప్పాను, కెమికల్ ఫార్ములా రాయడం రావాలి Na2SO4. సో కెమికల్ ఫార్ములా రాయాలి అన్నా సరే మనకి రావాల్సింది వాలెన్సీస్. సో అందులో యూ హ్యావ్ టు చెక్అవుట్ ది పాలీ అటామిక్ అయాన్స్ కి సంబంధించిన వాలెన్సీస్. సల్ఫేట్ ఉంది 2-, సల్ఫైట్ ఉంది SO3. సో అలాగా యూ హ్యావ్ టు నో విత్ ద కెమికల్ ఫార్ములా. సో SO4 2-, SO3 2-, S2-, సల్ఫేట్, సల్ఫైట్, సల్ఫైడ్. సో యూ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్ లైక్ దట్. సో వాలెన్సీస్ అన్నవి చాలా గ్రిప్ ఉండాలి, అలాగే దానికి సంబంధించిన కెమికల్ ఫార్ములాస్ రాయడం రావాలి. అండ్ నెక్స్ట్ తర్వాత పీరియాడిక్ టేబుల్ బేసిక్ ప్రాపర్టీస్ అన్నమాట. అంటే మీకు 1 to 30 ఎలిమెంట్స్ మాత్రం మీకు వచ్చేయాలమ్మా. దే హ్యావ్ టు బి ఆన్ యువర్ ఫింగర్ టిప్స్, నో డౌట్ ఇన్ దట్. 1 to 30 ఎలిమెంట్స్ పక్కాగా రావాలి. హైడ్రోజన్ నుంచి లాస్ట్ జింక్ వరకు మీకు కంపల్సరీగా రావాలి. రాలేదు అంటే మీకు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లో కానీ, తర్వాత P బ్లాక్ కానీ D&F బ్లాక్ లో కూడా ఇబ్బంది పడతారు. సో చాలా ఇంపార్టెంట్ గా మీరు అవి చూసుకోండి. అండ్ బేసిక్ ప్రాపర్టీస్, అటామిక్ సైజ్ ఎలా వేరీ అవుతుంది, అయనైజేషన్ ఎంథాల్పీ ఎలా వేరీ అవుతుంది, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలా వేరీ అవుతుంది, అలా బేసిక్ ప్రాపర్టీస్ చూసుకోండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. మనకి కెమికల్ రియాక్షన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయమ్మా. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అయినా, ఎడిషన్ రియాక్షన్ అయినా, ఎలిమినేషన్ రియాక్షన్ అయినా. సో ఈ రియాక్షన్స్ అన్ని కూడా ఒక ఐడియా ఉండాలి. అంటే ఏం రియాక్షన్, ఇదేం జరుగుతుంది అని ఒక సింపుల్ ఐడియా. అండ్ నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇది మీకు గ్రేడ్ 10 లోనే నేర్పించేస్తారు. అది ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి మీరు మళ్ళీ కొత్తగా నేర్చుకోకండి. మేక్ ష్యూర్ దట్ యూర్ రియల్లీ వెల్ వర్స్ విత్ బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్. ఏ కెమికల్ రియాక్షన్ ఇచ్చినా సరే ట్రై టు మేక్ ష్యూర్ దట్ యు ఆర్ సాటిస్ఫైయింగ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. చాలా ఇంపార్టెంట్ అమ్మా. బ్యాలెన్సింగ్ రాకపోతే మోల్ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు. సో బ్యాలెన్సింగ్ మీద జాగ్రత్తగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్. అంటే మనకి యాసిడ్స్ బేసెస్, ఎవరిని యాసిడ్స్ అని పిలుస్తాం, ఎవరిని బేసెస్ అని పిలుస్తాం, అలాగే మనకి డిఫరెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి యాసిడ్స్ బేసెస్ కి. అర్హీనియస్ థియరీ ఉంది, లూయిస్ యాసిడ్ బేస్ థియరీ ఉంది, బ్రాన్స్టెడ్ యాసిడ్ బేస్ థియరీ ఉంది. లూయిస్ యాసిడ్ బేస్ థియరీ ఏమో ఎలక్ట్రాన్స్ బట్టి చెప్తుంది. ఏమని, ఎలక్ట్రాన్ యాక్సెప్టార్ ఏమో యాసిడ్, ఎలక్ట్రాన్ డోనార్ ఏమో బేస్ అని చెప్తుంది. బ్రాన్స్టెడ్ ఏమో ప్రోటాన్ బట్టి చెప్తుంది. అర్హీనియస్ థియరీ ఏమో విల్ బి టాకింగ్ అబౌట్ ఇఫ్ ద సబ్స్టెన్స్ ఇస్ డిజాల్వ్డ్ in water. aqueous solution లో తీసుకున్నప్పుడు H+ రిలీజ్ చేస్తే యాసిడ్, OH- రిలీజ్ చేస్తే బేస్ అని. సో ఇలా సింపుల్ డెఫినేషన్స్ అన్ని కూడా చూసుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ వచ్చి ఉండాలమ్మా. ఈవెన్ D బ్లాక్ ఎలిమెంట్స్ కి కూడా 3d1-4s2, 3d2-4s2. సో ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ పక్కా, ఇందులో మొహమాటమే లేదు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కి అసలు వేరే ఆల్టర్నేటివే లేదు, పక్కాగా వచ్చి ఉండాలి. నెక్స్ట్ కెమికల్ బాండింగ్ బేసిక్స్. అంటే మనకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఏంటి, ఆ బాండ్స్ ఎలా ఫామ్ చేస్తున్నాయి, అయనిక్ బాండ్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, అవి అలానే ఎందుకు ఫామ్ చేస్తున్నాయి, బేసిక్ థియరీ. అండ్ నెక్స్ట్ ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ అమ్మ. అంటే ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయడం, ఆక్సిడేషన్ స్టేట్ ఎలా మారుతోంది, చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో బేసిక్ రియాక్షన్స్ అవన్నీ తెలిసి ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్స్ అండ్ కన్వర్షన్స్. యూనిట్స్ అండ్ కన్వర్షన్స్ వచ్చేసరికి జౌల్స్ క్యాలరీలోకి మారితే ఏమవుతుంది, కిలో జౌల్స్ లోకి మారితే ఏమవుతుంది, జౌల్ ఎర్గ్స్ లోకి మారితే ఏమవుతుంది, ఇలా బేసిక్ కన్వర్షన్స్, బేసిక్ కాన్స్టెంట్స్, అవగాడ్రో నంబర్ వాల్యూ ఎంత, స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత. సో ఇలాంటి కొన్ని బేసిక్ యూనిట్స్, ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటే ఎంత, బేసిక్ యూనిట్స్, కన్వర్షన్స్. సో నేను చెప్తున్న ఈ 10 బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఈ బేసిక్స్ లో మీరు ఎక్కడన్నా కొంచెం ల్యాగ్ అవుతున్నా సరే మేక్ ష్యూర్ దట్ యు ఆర్ డూయింగ్ దిస్. అండ్ దీనికి సంబంధించి మనం బ్రిడ్జ్ కోర్స్ వీడియోస్ అనేవి వేదాంతు ఛానల్లో వీఆర్ డూయింగ్ లైవ్ సెషన్స్ ఎనీవే. సో అవన్నీ కూడా ఒకసారి రిఫర్ చేసుకోండి ఇఫ్ యూ ఫైండ్ ఎనీ డిఫికల్టీ. బట్ మేక్ ష్యూర్ దట్ మీరు ఇంటర్మీడియట్ వెళ్ళేసరికి ఈ బేసిక్స్ అన్ని ఫుల్ ఆన్ టు క్లారిటీ మీకు ఉండాలి. లేకపోతే నెక్స్ట్ చాప్టర్స్ వచ్చేసరికి ఇబ్బంది పడతారు. సో మేక్ ష్యూర్ దట్ యూఆర్ కంప్లీటింగ్ ఆల్ దీస్ టాపిక్స్ అండ్ getting ready for your examinations. Thank you.